ఎవరు గీసిన బొమ్మ ఎవరు ఇచ్చిన జన్మ అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి గడప గడప తనకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా అమ్మోరు తల్లికి ఈ చందమామకి ఏ బంధమున్నదో ఎవరెరుగులే ఈ అమ్మ సేవలో ఎలిగేటి జ్యోతిలా ఎదిగింది ఏ కథను రాసేందుకో. అయితే నువ్వు గుడికొచ్చింది ఆ కొలను ఎందుకు ఎండిపోయిందో తెలుసుకోవడానికా? ఎస్. ఇదేం క్యూరియాసిటీ రా బాబు. పాపం ఏమో నిజంగానే తన కోసం వచ్చావనుకుంటుంది. ఏదైతే ఏంట్రా, రెండు వర్కౌట్ అయ్యాయి కదా. అయితే ఇప్పుడు సిటీకి ఆ సీసీ కెమెరాల గురించి వెళ్లాల్సిందంటావా? 100%. రాహుల్ బాబు, ఏంటి భవాని అంతలా పరిగెడుతూ వచ్చావు? అది ప్రసాదం ఇద్దామని. ఆల్రెడీ ఇచ్చావు కదా. అది పులిహోర బాబు, ఇది నేతి లడ్డు. బాగుంటుంది, తినండి, పుణ్యం వస్తుంది. లడ్డూనే బాబు, తినండి. వద్దు భవాని. తినండి బాబు, భవాని తినండి. చాలు 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 భవాని చాలు. ఏమ్మా ఆ పుణ్యం నా దగ్గరికి రాదా? భలే వారే, తీసుకోండి అన్నయ్య. థ్యాంక్స్. అయ్యో చూడండి ఎలా అంటుకుందో. పర్లేదు భవాని. ఓ సరే భవాని, ఇక మేము సిటీకి వెళ్తాం. వెళ్తాం కాదు, వెళ్ళొస్తాం అనాలి. సరే మేడం, సరే. అలాగే రాహుల్ బాబు, నేను కూడా వెళ్తాను. బాయ్. ఒరే రాహుల్, నువ్వు కొడతానంటే ఒక మాట అడుగునా? అదేంట్రా, ఎవరైనా కొట్టనంటే అడుగుతాను అంటారు, కానీ నువ్వేంటి కొట్టమంటున్నావు? అడిగే మ్యాటర్ అలాంటిది కాబట్టి. సరే కొట్టను, అడుగు. నువ్వు కొడతానంటేనే అడుగుతా. రేయ్, అసలే మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాను, విసిగించకుండా ఏంటో అడుగు. ఊరంతా నువ్వు మోసం చేయగలవేమో, ఈ ఏజెంట్ విక్రమ్ని కాదు. ఏ రాహుల్, నువ్వు భవానీని ప్రేమిస్తున్నావు కదా? ఒరే, ఊరికి జోక్ చేశాను రా. ఏమన్నావురా? మళ్ళీ అను. ఏం లేదురా, నేనేమనలేదు. లేదు, ఏదో అన్నావు, మళ్ళీ అను. అది ఇందాక కొట్టినావు కదరా. అది నువ్వు అడిగేదాన్ని బట్టి. ఏమన్నావో మర్యాదగా చెప్పు. అది 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 నువ్వు భవానీని. నేను భవానీని? ఒరే, నువ్వు భవానీని. రేయ్, ఎన్నిసార్లు చెప్తావురా? నేను భవానీని, తర్వాత ఏంటో చెప్పు. నువ్వు భవానీని ప్రేమిస్తున్నావు అన్నాను. రేయ్ రాహుల్, రాహుల్, దించరా. ఏంట్రా ఇది? ఒరే లేపరా. కానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దురా. అంటే నిజమేనమాట. భవానీ మీద నాకున్న ఫీలింగ్ జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే కాదురా, అది నేను రియలైజ్ అయ్యాను. అది ప్రేమ అని తెలిసినప్పటి నుంచి నీకు తెలీదురా, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేకపోతున్నాను గానీ గాల్లో తేలిపోతున్నా. ఎవరికి చెప్పాలి అని నాలో నేనే ఎంత సఫర్ అయ్యాను తెలుసా నీకు? ఫైనల్లీ నువ్వు కనిపెట్టేశావు, నువ్వు ఫ్రెండివిరా. ఇంకా నయం, ఎక్కడ కొట్టి చంపేస్తావేమో అని భయపడి చచ్చాను రా బాబు. ఊరికేరా రే, కానీ మ్యాటర్ ఎవరికి చెప్పొద్దు, మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. మీ నాన్నకు తప్ప ఎవరికి చెప్పను రా. రేయ్, చెప్పను. పద, పద.
నమస్తే ఉండండి ఉండండి వచ్చి చెప్తాను చెప్తానమ్మా చెప్తాను. వన్ మినిట్ సార్, మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఛాయాదేవి గారు ఎక్కడా? మేడం ధ్యానంలో ఉన్నారు. ఓ, నేనొచ్చానని చెప్పి పిలుచుకురా, ఆవిడతో మాట్లాడాలి. మీరు కూర్చోండి సార్, నేను మేడంకి చెప్తా. పర్వాలేదమ్మా, వెళ్ళి త్వరగా చెప్పు. నాకు వేరే వర్క్ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. ఓకే సార్. మేడం, మేడం మీ గురించి ఓకే మేడం. మేడం మిమ్మల్ని వెయిట్ చేయమంటున్నారు. నాకు వేరే వర్క్ ఉందని చెప్పాను కదా, అర్జెంటుగా వెళ్ళిపోవాలి. చెప్పండి సార్. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలమ్మా? చెయ్యాలి. ఛాయాదేవి చెప్తే ఎంతసేపైనా వెయిట్ చెయ్యాలి. మ్యాటర్ ఏంటి? అదేంటంటే ఛాయాదేవి గారు, పర్వాలేదు, నిలబడే చెప్పండి. ఛాయాదేవి గారు, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. నా కొడుకు మొన్నేదో పార్టీలో మీ అమ్మాయిని చూశాడంట. అప్పట్నుంచి చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానని ఫిక్స్ అయ్యాడు. మీరేమో సెంట్రల్ మినిస్టర్, నేనేమో ఈ స్టేట్కి మినిస్టర్ని. మనం ఈ పెళ్లి చేస్తే వాళ్ళ జీవితానికి ఎదురుండదు, మనకి పొలిటికల్గా తిరుగుండదు. ఏమంటారు ఛాయాదేవి గారు? లూసీ, లూసీ, ఇదే లూసీ అంటే, మా ఇంటి కుక్క. లూసీ, గో గో. నా కూతురి సంగతి పక్కన పెట్టు. నా ఇంటి కుక్క కూడా నీ కొడుకుని పెళ్లి చేసుకోదు. ఛాయాదేవి, ఈ అరుపులు వెళ్ళి నువ్వు చెప్పే సోది వినేవాళ్ళ దగ్గర చూపించు. నా దగ్గర చూపిస్తే ఆ సోది చెప్పడానికి కూడా నువ్వుండవు. నా అంతటా నేనే వచ్చానని ఎంత చీప్గా అవమానిస్తావా? నిన్ను వదిలిపెట్టను, నీ అంతు తేలుస్తాను. వెళ్ళి ఆ పనిలో ఉండు. ఇంకొక్కసారి ఇటువైపు వస్తే ఈ స్టేట్కి కొత్త సీఎంని వెతుక్కోవాల్సి వస్తుంది. తప్పడే
ఒకడే ప్రియా, మేడం నా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? మీ మేనల్లుడి కోసం గిఫ్ట్ కొనడానికి వెళ్ళాలి. అలాగే, యూ కెన్ గో. ఓకే మ్యామ్. మమ్మీ మమ్మీ ఇందాక చాలా కోపంతో స్టేట్ సీఎంనే షేక్ చేసావు. ఇప్పుడు బావ గురించి వినగానే చాలా సంతోషంతో నీ ఫేస్ వెలిగిపోతుంది మమ్మీ. బావంటే అంత ఇష్టమా నీకు? అవును తల్లి, నువ్వు పుట్టక ముందు నుండే వాడంటే నాకు చాలా ఇష్టం. మమ్మీ సరే సరే, నువ్వు కూడా. వాడికి కూడా నేనంటే బాగా ఇష్టం. వాణ్ణి చూసి చాలా ఏళ్లైంది కదా. రేపటి వరకు మనసు ఆగనంటోందమ్మా. మమ్మీ నేనొకటి అడుగుతాను, కాదనవు కదా? ఏమని? నువ్వు కూడా నాతో పాటు ఊరికొస్తానన్నా, అంతే కదా? కాదు మమ్మీ, నేను బావ కోసం కాదు, ఊరు చూడ్డం కోసం అని అంటావు, అంతే కదా? నువ్వు జీనియస్ మమ్మీ. ఎలా మమ్మీ? అందుకే నువ్వు సెంట్రల్ మినిస్టర్ అయ్యావు. పొగడ్తలొద్దు గాని రెడీగా ఉండు, ఇద్దరం కలిసే వెళదాం. ఓకే మమ్మీ, లవ్ యూ. లవ్ యూ టూ. శ్యామలా, శ్యామలా, ఏమండి, పిల్లలు భోజనం చేశారా? మధురొక్కతే తిందండి. భవానీ, కావేరి మీకోసం ఎదురుచూస్తున్నారు. సరే, భోజనానికి సిద్ధం చెయ్యి. నేను కాళ్ళు చేతులు కడుక్కొనొస్తాను. అలాగేనండి. మిగతా తెద్దాం పదా. ఏంటమ్మా, ఇంకా భోజనం చేయకపోతే ఎలా? ఆవుకు మేతేసి నీళ్లు పెట్టొస్తున్నావు నాన్న. సరే, కూర్చోండి. అమ్మా భవానీ, తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? నాన్న, ఈరోజు అంత పెద్ద గండం తప్పింది. సమయానికి ఆ గోమాత రాకపోతే నా పరిస్థితి ఏమై ఉండేది? అమ్మవారికి అభిషేకం చేసుండకపోతే నిజంగానే నన్ను గుడిలోకి రానిచ్చేవారు కాదా నాన్న? చచా, అలా ఎందుకు జరుగుతుందమ్మా? నీకా అమ్మవారు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఇలాంటి గండాలు ఎన్ని ఎదురైనా నిన్నేమీ చేయలేవమ్మా. అదంతా మర్చిపోయి ప్రశాంతంగా భోంచే. భవానీ, ఒక్క నిమిషం. అమ్మా, భవానీకి బాగా ఇష్టమని గుత్తొంకాయ కూర చేశా కదా. గుత్తొంకాయ కూర మరి నాకు వేయలేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెందుకు అన్నం మీద నుంచి లేస్తావు? మధురా, లోపల వంకాయ కూరుంది, వెళ్ళి తీసుకొనిరా. వెళ్ళమ్మా, వెళ్ళి తీసుకొనిరా, వెళ్ళు. నువ్వు తిను. దేవుడా, వీళ్ళ కంటికి నేను పని మనిషిలా కనిపిస్తున్నాను.
నా కర్మ. చిన్నదానిగా పుట్టానుగా అన్ని పనులు నాతోనే చేయిస్తున్నారు. దీని మొహానికి గుత్తొంకాయ కూర కావాల్సి వచ్చిందా? బుద్ధింకా ది గ్రేట్ భవానీకి ఓన్లీ గుత్తొంకాయ అయితే ఏం బాగుంటుంది? బొద్దింకా విత్ గుత్తొంకాయ సూపర్ కాంబినేషన్. ఎత్తిను. ఇదిగో భవానీ, నీకోసం స్పెషల్గా చేసిన గుత్తొంకాయ. బాగా వచ్చింది తిను. భవానీ ఏమైంది? ఏమైంది? బొద్దింక నాన్న. బొద్దింక కూరలోకి బొద్దింకెలా వచ్చింది శ్యామల? ఏమోనండి, ఈరోజు వంట కావేరే చేసింది. అవునానా, కానీ నేను వండినప్పుడు బానే ఉంది. నేను చూశాను కూడా. ఇప్పుడు ఎలా వచ్చిందో తెలియట్లేదు. మధుర, నువ్వు తీసుకొచ్చేటప్పుడు ఏమైనా అనుకున్నా, ఇంకా నా మీదికి రాలేదేంటబ్బా అనుకుంటున్నా. నాకు తెలుసక్క, అటు తిరిగి ఇటు తిరిగి మీరు నా మీదికి తోస్తారని. నేనలా అనలేదు మధుర. నువ్వు తీసుకొచ్చేటప్పుడు పొరపాటున ఏమైనా పడిందేమో అని. అబ్బబ్బా, ఏం యాక్టింగ్ అక్క! బొద్దింక పడిందని నాకు తెలిస్తే నేనెందుకు ఆ కూర తినడానికి తీసుకొస్తాను? అయినా వండింది నువ్వు, నీకు సాయం చేసింది అమ్మ. మీ ఇద్దరికి తెలియకుండా నాకెలా తెలుస్తుంది? సరే వదిలేలే మధురా, ఏదో పొరపాటున వచ్చి ఉంటుంది. అబ్బా, చెయ్యాల్సిందంతా చేసి భలే యాక్ట్ చేస్తున్నావు భవానీ నువ్వు. అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వెళ్ళి తెచ్చుకోలేవా? నీకు నేనేమైనా పని మనిషినా? యువరాణి గారొచ్చి కూర్చుంటే మీకు సేవలు చేయాలా? మధురా, ఇంక చాలా ఆపు. ఏంటమ్మా ఆపేది? ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఈ భవానీ చేసే పనులు చేష్టలు అన్నీ తప్పుగానే ఉంటాయి. దీనివల్లే మనకి అన్ని సమస్యలు. అవునులే, మనింట్లో పుట్టుంటే మనలాగా మంచి బుద్ధులు వచ్చుండేవి. ఎక్కడో ఎవరికో పుట్టిన అనాథ కదా, అందుకే ఇలాంటి బుద్ధులు తగలడ్డాయి. మధురా, మధురా, మధురా! ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. చదువుకుంటున్నావు కదా, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఆ మాత్రం కూడా తెలీదా? పో లోపలికి పో.
అమ్మా భవానీ, ఊరుకోమ్మా. నువ్వేం పట్టించుకోకు భవానీ. మధుర సంగతి నీకు తెలిసిందే కదా. మధుర చెప్పింది నిజమే నాన్న. నా వల్లే కదా మీకన్ని సమస్యలు. ఈరోజు గుడి దగ్గర కూడా నా వల్లే అన్ని మాటలు పడ్డారు. నువ్వు కూడా ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నా బంగారానివి. ముందు నువ్వు భోంచి కూర్చో. శ్యామల వడ్డించు. అలాగేనండి. వద్దమ్మా, తినకుండానే కడుపు నిండిపోయింది. నా బిడ్డ తినకుండా నేను తినగలనా? నీతో మాట్లాడాలనుందమ్మా. మాట్లాడు భవానీ. వేవేల జేజేలి